పోవాల్సి ఉన్నది. ఒక మాట చెప్పిపోతా. చెప్పండి. ఇవాళ మన డిస్కషన్ లో రెండు ముఖ్యమైన పరిణామాలను మనం గమనించడం లేదు. నంబర్ 1 ఏంటంటే రెడ్డి సామాజిక వర్గంలో ఒక రకమైన చీలిక వచ్చింది. వాళ్ళు కూడా జీవన్ రెడ్డిని పోయి రిక్వెస్ట్ చేశారు పోవద్దని చెప్పి. సో ఇది కేసీఆర్ గారు తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇవాళ కరీంనగర్ లో ఒక్క బలమైన రెడ్డి లేడు బీఆర్ఎస్ కి. ఒక కౌశిక్ రెడ్డి పెద్దపల్లిలో కూడా అదివర మనోహర్ రెడ్డి క్యాండిడేట్ తప్ప అక్కడ ఉన్న 13 నియోజకవర్గాలలో కూడా ఒక్క బలమైన రెడ్డి కూడా బీఆర్ఎస్ కు లేదు. నేను ఆ పార్టీలో యాక్టివ్ గా లేని రోజుల్లో కూడా కేసీఆర్ గారితో మాట్లాడే సందర్భాలలో ఎవరైనా ఒక బలమైన రెడ్డి మనకు కరీంనగర్ లో కావాలి అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో నాతో కూడా అన్నాడు, ఎవరైనా ఉంటే మాట్లాడు అని. అంటే ఇట్లాంటి పరిస్థితి ఉన్న బీఆర్ఎస్ కు కరీంనగర్ జిల్లాలో బలమైన రెడ్డి లేడు పార్టీకి లేడు. ఎప్పుడు లేడు. ఒక బలమైన రెడ్డి లేడు. మీరు ఈ మధ్య వచ్చిన కౌశిక్ రెడ్డి, అంతకుముందున్న పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. బట్ వీళ్ళిద్దరు కూడా, కౌశిక్ రెడ్డి యువకుడు, జిల్లాలో రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తంగా తన ఒంటి చేత్తో నడిపించగలిగే రెడ్డి వీళ్ళిద్దరూ కాదు. ఆయన లో ప్రొఫైల్ లో నల్గొండలో జగదీష్ రెడ్డి, నిజామాబాద్ లో ప్రశాంత్ రెడ్డి లాగా ఇక్కడ లేరు. వీళ్ళందరికంటే స్టేచర్ ఉన్నాడు జీవన్ రెడ్డి. కానీ ఇక నేను పోతాను. నేను అనేది ఏంటంటే నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరికంటే కూడా ఒక సీనియర్ నాయకుడే కాదు. ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి ఈ రోజు వరకు, అంటే దాదాపు 45 సంవత్సరాలుగా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అందుకే కేసీఆర్ గారు ఒక మెసేజ్ ఇచ్చారు, జీవన్ రెడ్డి ఇక్కడ అవసరం లేదు, ప్రజలు మీరు గెలిపించండి, తనని ఎంట పెట్టుకొని నేను రాష్ట్రంలో మార్పు తీసుకొస్తాను అని చెప్పి ఈ రోజే ప్రకటించాడు. అంటే ఇది ఒక ముఖ్య పరిణామం. జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక బలమైన రెడ్డిని వాళ్ళ కేసీఆర్ గారు ప్రొజెక్ట్ చేశారు. అన్యాపదేశంగా గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తానని చెప్పి చెప్పగానే చెప్పారు ఆయన తన స్పీచ్ లో. ఇది కొంచెం రెడ్లలో ఒక చీలిక గానీ రేవంత్ రెడ్డిని ఈ సర్వేలో మొత్తం చెప్పదండి, అన్ని చేంజ్ అయిపోతే జీవన్ రెడ్డి వస్తే ఒక జగిత్యాల కాదు అంటే నేను అట్లా అనట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్లలో ఉన్న అసంతృప్తిని ఇవాళ జీవన్ రెడ్డి రూపంలో కొంత కేసీఆర్ చూడగలిగాడు. రెడ్లలో అసంతృప్తి ఉంది అంటే రెడ్లలో ఎక్కువ మందికి భూములున్నాయి భరత్ గారు. ఎవరో ఇతర వ్యాపారాల మంచిగా బతుకుతున్నారు. నా ముందు కూడా చాలా మంది రెడ్లు అన్నారు, మేమేదో అనుకున్నాం కానీ మావాడు అసలుకే ఎసరు పెట్టాడు, మాకు 7,500 ఇస్తా అన్నాడు కానీ అసలు 2 ఎకరాల నోళ్లకు అసలు రూపాయి ఇస్తలేడు. జీవన్ రెడ్డి కూడా తన స్పీచ్ లో అది రెడ్ల గురించి ఉద్దేశించే అన్నాడు. నాకు 10 ఎకరాలు ఉంది, నాకు 2 ఎకరాలకు వస్తే నాకు 8 ఎకరాలకు రాలే కదా అని చెప్పి తన స్పీచ్ లో అన్నాడు. అంటే ఈ రెండు ముఖ్య పరిణామాలు. ఒకటి, ఒక బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడుగా జీవన్ రెడ్డిని ప్రొజెక్ట్ చేయడం ద్వారా రెడ్లను తన వైపుకు తెచ్చుకోవడానికి కేసీఆర్ గారు రాబోయే ఎన్నికల దాకా కూడా ప్రతి జిల్లాలో జీవన్ రెడ్డి దిప్పుతాడు. తన వర్గాన్ని తప్పకుండా, ఆయనకు జీవన్ రెడ్డి అంటే కేవలం జగిత్యాలకో కరీంనగర్కో పరిమితం చేయకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఫాలోయర్స్ ఉన్నారు, ఆయనను అభిమానించే వాళ్ళు ఉన్నారు. 45 ఏళ్ల మంచి రాజకీయ జీవితం ఆయనది. కాబట్టి తప్పకుండా అది టీఆర్ఎస్ కలిసి వచ్చే అంశం. రెండవది, రెడ్లల్లో ఒక రకమైన చీలికకు జీవన్ రెడ్డి కారణం అవుతాడు. మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన అంశాలుగా మావాడు ముఖ్యమంత్రి రెడ్డి కాకుండా వెలమల చేతిలో అధికారం పెట్టాలని రెడ్లు అనుకుంటారా? అట్లుండదు. ఎందుకంటే వాళ్లకు ప్రయోజనం ఏంది అనేది క్యాస్ట్ కంటే కూడా ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి కదా రియల్ ఎస్టేట్ లో. నష్టమేం జరగలే. లేకపోతే రైతు బంధు అయినా 6 క్యాబినెట్. భరత్ గారు ఒక్క నిమిషం. రైతు బంధు నష్టం జరిగింది రెడ్లకు, రైతు భరోసాలో నష్టం అంటే మన రైతు రుణమాఫీలో రెడ్లకు నష్టం జరిగింది. వాటితో పాటుగా రియల్ ఎస్టేట్ లో రెడ్లకు చాలా నష్టం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర కమ్మాసు, తెలంగాణ రెడ్డిసే రియల్ ఎస్టేట్ అంతా. మీరు ఎట్లా తిడుతున్నారో ఒక్కసారి అవుట్స్కట్స్ లో పోయి రేట్లను అడగండి ఎట్లా తిడుతున్నారో. బిడ్డ పెళ్లికి అమ్ముదామంటే కూడా రేట్లు లేవని చెప్పి ఎంతో మంది రెడ్డిలు బాధపడతా ఉన్నారు. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ కొనేవాళ్ళు లేరని చెప్పి అదే కదా. ఇప్పుడు ఏమైందంటే జరుగుతున్న పరిణామాలను అద్భుతంగా సైలెంట్ గా తనకు అనుకూలంగా కేసీఆర్ మలుచుకున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ తోనే జీవన్ రెడ్డిని ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టల్లా శరత్ భాషలో చెప్పాలంటే మొరిగిండు రేవంత్ రెడ్డి. అయితే ఒక మాట, సీఎం అంటే కేసీఆర్ కి ఎందుకు ఇష్టమైతే లేదు? పబ్లిక్ అంతా సీఎం అంటే తిట్టాడు.
ఆగండి. అంటే ఏం మాట్లాడరు? తనని సీఎం మందోడా, కావాలని మనోడా? తనని సీఎం కావాలని సీఎం అంటే రేవంత్ రెడ్డి గురించి కాదు అది. అదే తనని సీఎం చూడాలనేది ప్రజల అది ఆకాంక్ష. నో డౌట్. రేవంత్ సారీ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని వాళ్ళు నినాదాలు చేశారు. Yes, yes. కానీ దాన్ని ఎందుకు కేసీఆర్ ఇష్టపడట్లేదు అంటారా? అంటే దిస్ ఈజ్ నాట్ ది టైం కదా. ఎలక్షన్లప్పుడు ఆయనే అనిపిస్తాడు. వేరే వాళ్ళు అయితే ఇప్పుడు శరత్ గారికి ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. ఒక మాట శరత్ గారికి. శరత్ గారు నేను విధేయుణ్ణి కాదు, రామభక్త హనుమాన్ కాదు. కేసీఆర్ విషయంలో నేను అన్నన్ని మాటలు ఇంకెవరు అనలేదు. కాకుంటే నేను మాట్లాడుతున్నప్పుడు నేను బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తా. నేను మీకు చెప్పాను కదా, ఒక సంస్థను పెట్టాను. అస్తిత్వం గురించి నా ఫోకస్ అంత ఉంటుంది తప్ప ఈ రాజకీయ నాయకులు వీళ్ళు మాట్లాడే మాటల మీద నా ఫోకస్ ఉండదు. నేటి తరానికి అస్తిత్వాన్ని చెప్పాలని మొట్టమొదటిసారి జీటీవీ స్టూడియోలోనే నేను అనౌన్స్ చేశాను. నిన్న అనౌన్స్ చేశారు, నిన్ననే స్టార్ట్ చేశాను. కాబట్టి నేను కొద్దిగా బ్యాలెన్స్ గా మాట్లాడుతా తప్ప ఎవ్వరికి బాకాలు ఉదయలేదు. నేను స్టేజ్ మీకెళ్ళి కూడా 12 ఏళ్ళు ఆలస్యం చేశాం మేము. అప్పుడు కూడా విధ్వంసం జరిగిందని మైక్ లో చెప్పాను. నా వీడియోస్ ఉన్నాయి. నేను గుట్టలను కొండలను కరగదీస్తున్నారు. ఇసుక మాఫియా యథేచ్ఛగా అప్పుడు కూడా ఇసుకని తీసుకుపోయింది. కాబట్టి నేనేమి స్పేర్ చేయను. మీరు ఆయన వైఫల్యాల మీద చర్చ పెట్టండి. అందరికంటే ఎక్కువ నేను చెప్పగలుగుతా కేసీఆర్ గారి వైఫల్యాల మీద. అసంపూర్తిగా ఉన్న తెలంగాణ లక్ష్యాల మీద మీరు చర్చ పెట్టండి. అందరికంటే ఎక్కువ చెప్పగలుగుతా. అట్లేం లేదు. నాకు ఎవరికి విధేయుని కాదు, ఎవరికి వ్యతిరేకిని కాదు. సీఎం గారు డెఫినెట్ గా రేవంత్ గౌరవిస్తా. కానీ ఆయన మాట్లాడే మాటలను అసహించుకుంటా నేను. ఓకే, అట్లేం ఉండదు మనకు. సార్ ఒక్క నిమిషం సార్, చెప్పండి. ప్రస్తుత రాజకీయాలను అర్థం చేసుకోవడం